గట్కేసర్ 6వ డివిజన్ పరిధిలో లాల్ బహదూర్ శాస్త్రి స్మారక యువజన సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మరియు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ భావోద్వేగంగా మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గట్కేసర్ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందుంటానని ప్రకటించారు. నేటి యువత పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి మత్తు పదార్థాలు మరియు మద్యపానానికి బానిసలై తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు ఈ యువజన సంఘం ఒక దిక్సూచిలా పనిచేయాలని కోరారు. ప్రధాని మోడీ ఆశయాల మేరకు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రగామిగా నిలపాలంటే యువత రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, సంఘం అధ్యక్షుడు సి బ్రహ్మం, సింగిరెడ్డి రామరెడ్డి, మాజీ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, బచ్చు నాగేష్, బండారు దాస్, మేకల దాస్, బిక్కు నాయక్, మెరుగు నరేష్, మాజీ కౌన్సిలర్లు వెంకటరెడ్డి, బండారు ఆంజనేయులు గౌడ్, పద్మారెడ్డి, రామోజీ మరియు లాల్ బహదూర్ స్మారక సంఘం సభ్యులు వేముల సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ రోడ్లో మనకు అండర్ పాస్ విషయంలో చాలా సహకారం చేసిండు. మనకు గట్కేసర్ గట్కేసమ్మ అండర్ పాస్ విషయంలో మొత్తం మీ గట్కేసర్ కానీ మేడ్చల్ నియోజకవర్గానికే బాగున్నామన్నా. అందుకని 120 గుళ్ళు కట్టించినన్నా. గట్కేసర్లా ప్రతి కుల సంఘానికి గుడి కట్టించినాను. ప్రతి కుల సంఘానికి దగ్గర 10 ఉన్నాయన్నా. 10 గుళ్ళకు కూడా అన్ని అభివృద్ధి చేస్తాను. క్లబ్ కూడా అడగంగానే ఇచ్చేసినా. ఇంకా ఏది అడిగినా అసలు 61 గ్రామాలు ఉన్నాయన్న తన ఇవన్నీ జిహెచ్ఎంసీలో కలిసినాయి. 61 గ్రామాలల్లో నా సొంతం డబ్బులతోటి అన్నీ మా ఆడబిడ్డలకు బట్టాటకుండా చేసినా. రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు నా సొంత పైసలతో కాబట్టి అన్నీ కూడా గ్రామాలు కూడా మంచిగా జిహెచ్ఎంసీలో కలిసినాయి. ఇప్పుడు మనమందరం కూడా అన్ని రకాలు కూడా లక్ష్మణన్న ఈ టౌన్లో 1952లోనే లాల్ బహదూర్ స్మారక క్లబ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువజనులు కావచ్చు, ఒక ఐక్యతని చైతన్యాన్ని చాటినటువంటి క్లబ్ ఈ లాల్ బహదూర్ క్లబ్. 73 ఏళ్ళు అయితే 72-73 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి యాక్టివిటీకి ఆదరణ కొరవైంది. ఎక్కడో అక్కడ బిజీ అయిపోయినారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, జీవన పరిస్థితి మారిన తర్వాత ఈ మొబిలిటీ తక్కువైపోయింది. ఒకనాడు గ్రామాలలో గ్రంథాలయాలు ఉంటే అక్కడ మొబిలిటీ ఉండేది, క్లబ్బులు ఉంటే మొబిలిటీ ఉండేది, స్పోర్ట్స్ క్లబ్బులు ఉంటే మొబిలిటీ ఉండేది. అవన్నీ కనుమరుగైపోతున్నాయి. కానీ గట్కేసర్లో మాత్రం ఈ క్లబ్ యొక్క చరిత్రను నిలబెట్టాలని, దాని పరంపరను కొనసాగించాలని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం, పాలక మండలి చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదాలు. ఈ క్లబ్ డెవలప్మెంట్ కోసం కూడా నా వంతు సహకారం కూడా తప్పకుండా అందిస్తానని చెప్పి వారికి మాటిస్తారు. ఈరోజు మా గట్కేసర్ లాల్ బహదూర్ స్మారక నూతన భవన ప్రారంభోత్సవానికి మా గట్కేసర్ ముద్దుబిడ్డ పెద్దలు మా అన్న లక్ష్మణ గారు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు, అలాగే స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు, మా లాల్ బహదూర్ స్మారక సంఘ సభ్యులు, అన్ని కుల సంఘాలు, మా గ్రామానికి సంబంధించిన కుల సంఘాలు, పెద్దలు, గ్రామ యువత అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా లాల్ బహదూర్ సహకార సంఘ సభ్యులు పెద్దలందరూ కూడా మాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను శిరసా వహించకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు మా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను మా క్లబ్ ద్వారా పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటూ
మేము పిలవగానే మీకు చేసిన మా అన్న లక్ష్మణ గారికి, మా మల్లారెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. అలాగనే మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు మా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.